ఏపీలో ప్రభుత్వ పథకాల లబ్ధిదారులకు హైకోర్టు గుడ్ న్యూస్ చెప్పింది. ఇవాళ ఒక్కరోజు లబ్ధిదారుల ఖాతాల్లో నిధులు జమ చేసేందుకు ప్రభుత్వానికి హైకోర్టు అనుమతినిచ్చింది. ఈ నెల 11 నుంచి 13 వరకు నిధులు విడుదల చేయొద్దని సూచించింది. నిధుల విడుదలలో రాజకీయ నేతల ప్రమేయం ఉండొద్దని, సంబరాలు చేయొద్దని ఆదేశాలు జారీ చేసింది ఏపీ హైకోర్టు. కౌంటర్లు దాఖలు చేయాలని ప్రభుత్వానికి ఈసీకి సూచించిన హైకోర్టు తదుపరి విచారణ వచ్చే నెల 27కు వాయిదా వేసింది. అయితే ఈసీ నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది. హైకోర్టు తీర్పు కాపీతో రాష్ట్ర ప్రభుత్వం అధికారులు ఈసీని సంప్రదించారు. క్లారిఫికేషన్ ఇవ్వాలని ఈసీని కోరారు. అయితే ఇప్పటి వరకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ స్పందించలేదు. ఈసీ పరిధిలో పనిచేస్తున్నందున కమిషన్ క్లారిఫికేషన్ ఇస్తే తప్ప ముందుకు వెళ్లలేమని అధికారులు చెబుతున్నారు. రైట్. ఏపీలో ప్రభుత్వ పథకాల లబ్ధిదారులకు హైకోర్టు గుడ్ న్యూస్ చెప్పింది. ఇవాళ ఒక్కరోజు లబ్ధిదారుల ఖాతాల్లో నిధులు జమ చేసేందుకు ప్రభుత్వానికి హైకోర్టు అనుమతినిచ్చింది. రైట్. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీకాంత్ మనకు లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శ్రీకాంత్, ఏపీలో డీబీటీ ద్వారా లబ్ధిదారులకు సంక్షేమ పథకాలకు సంబంధించిన నగదు జమ చేసే అంశానికి సంబంధించి నిన్న ఏపీ హైకోర్టు అయితే కీలక ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. ఈ నెల 11, 12, 13 3 రోజుల పాటు డీబీటీల ద్వారా నగదు జమ చేయకుండా నిలిపివేయాలని ఆదేశాలు ఇస్తూనే 9వ తారీఖున ఏదైతే ఈసీ ఆదేశాలు ఇచ్చిందో ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకు కూడా నగదు జమ చేయకుండా ఆగిపోవాలి, ఆపివేయాలని ఇచ్చిన ఆదేశాల మీద ఒక రోజు పాటు స్టే విధిస్తూ తాత్కాలికంగా నిలుపుదల చేస్తూ ఆ ఉత్తర్వులని ఆదేశాలు ఇస్తుంది. అంటే ఈ ఒక్కరోజు 10వ తారీఖున మాత్రం నగదు బదిలీ చేయడానికి ఏదైతే లబ్ధిదారుల ఖాతాల్లోకి డీబీటీ ద్వారా నేరుగా నగదు జమ చేయడానికైతే ఈ ఒక్కరోజు కూడా వెసులుబాటు ఇచ్చినట్టుగా అయింది. ఈ నేపథ్యంలో ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం డీబీటీ ద్వారా నగదు బదిలీ చేసేందుకు కూడా సిద్ధమైంది. ఇందులో భాగంగా హైకోర్టు ఇచ్చిన తీర్పు కాపీని ఎన్నికల సంఘం దగ్గరికి తీసుకెళ్లిన అధికారులకు ఈసీ ఇంతవరకు క్లారిఫికేషన్ అయితే ఇవ్వలేదు. హైకోర్టు తీర్పుకు సంబంధించిన కాపీలు అందించినా కూడా ఈసీ నగదు జమ చేయడానికి సంబంధించి ఎన్నికల సంఘం నుంచి క్లారిటీ కూడా ఇవ్వకపోవడంతో ప్రస్తుతం ప్రభుత్వం అనేది ఎన్నికల కమిషన్ పరిధిలో పనిచేస్తుంది కాబట్టి అటు నుంచి స్పష్టమైన క్లారిటీ వచ్చే వరకు కూడా ముందుకెళ్లలేని పరిస్థితి ఉందనే విషయాన్ని అయితే రాష్ట్ర ప్రభుత్వం అధికారులు అయితే చెప్తున్నారు. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి డీబీటీలను నగదు జమ చేయడానికి సంబంధించి హైకోర్టు ఇచ్చిన ఈ ఒక్కరోజు వెసులుబాటును కూడా సవాలు చేస్తూ కొద్దిసేపట్లో డివిజన్ బెంచ్ లో కూడా లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు అయ్యే అవకాశాలు ఉన్నాయి. నిన్న రాత్రి హౌస్ మోషన్ పిటిషన్ వేయడానికి సిద్ధమైన అది కుదరని పక్షంలో కొద్దిసేపట్లో లంచ్ మోషన్ పిటిషన్ వేయబోతున్నట్టుగా మనకు సమాచారం అందుతోంది. మరి ఈ నేపథ్యంలో ఈసీ ఎటువంటి క్లారిటీ ఇస్తుంది? ఈసీ ఖచ్చితంగా క్లారిటీ ఇస్తే కనుక ప్రభుత్వం అయితే నగదు జమ చేయడానికైతే సిద్ధంగా ఉన్నట్టుగా మనకి తెలుస్తా ఉంది. అక్షయ్, అంటే శ్రీకాంత్, ఎన్ని పథకాలకి వెసులుబాటు కల్పించారు? అందులో ఏ ఏ పథకాలు ఉన్నాయంటారు? అంటే ప్రధానంగా కూడా రైతులకు సంబంధించిన ఇన్పుట్ సబ్సిడీ, అదేవిధంగా వైఎస్ఆర్ ఆసరా, జగనన్న చేయూత, ఈబీసీ నేస్తం, మొత్తం 5 పథకాలకు సంబంధించిన నగదు డీబీటీల ద్వారా లబ్ధిదారులకి ఖాతాల్లో వేయడానికి సంబంధించి ఈసీ ఆపివేయాలని ఇచ్చిన ఆదేశాలని సవాల్ చేస్తూనే ఇండివిజువల్ గా పిటిషన్లు దాఖలయ్యాయి. దాని మీద అటు ప్రభుత్వం, ఎన్నికల సంఘం, పిటిషనర్ల తరపున వాదనలు కూడా నిన్న పూర్తయిన నేపథ్యంలో రాత్రి దీనికి సంబంధించి ఈసీ ఆదేశాలను తాత్కాలికంగా ఒక రోజు పాటు నిలుపుదల చేస్తూ హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఈ 5 పథకాలకి సంబంధించిన లబ్ధిదారులకైతే డబ్బులు నగదు నేరుగా వాళ్ళ బ్యాంక్ ఖాతాల్లోకి జమ చేయడానికైతే ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఈసీ క్లారిటీ ఇచ్చిన తర్వాతే ఈ కార్యక్రమం కొనసాగే అవకాశం ఉంది. డబ్బులు వేసినా కూడా దీనికి సంబంధించి ప్రచారం కానీ ఎలక్ట్రానిక్ మీడియాలో కానీ ఎక్కడా కూడా ప్రచారం చేయకూడదని స్పష్టమైన ఆదేశాలు కూడా ఇచ్చిన నేపథ్యంలో ఈ ఒక్కరోజు వ్యవహారాన్ని చాలా కీలకంగా కూడా చెప్పొచ్చు. ఒకవైపున ప్రభుత్వం అన్ని రకాలుగా సిద్ధమైంది. ఈసీకి సంబంధించి హైకోర్టు తీర్పు కాపీని కూడా అందించింది. ఈసీ నుంచి క్లారిటీ వచ్చిన తర్వాతే ముందుకెళ్లే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈసీ నుండి స్పష్టత కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే ఉన్నట్టుగా మనకు అర్థమవుతోంది. ఓకే శ్రీకాంత్.